మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. మనం ఏం కంప్లీట్ చేసామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు పాస్ట్ టెన్స్లో చివరి టెన్స్ అయిన పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, వీటన్నిటిని ఒకే మాదిరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక పని ఏ అనే టైంలో స్టార్ట్ అయ్యి, ఏ అనే పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యి, అది జరుగుతూ బి అనే పాయింట్ ఆఫ్ టైం వచ్చి ఇక్కడ కొంత డ్యూరేషన్ని కంప్లీట్ చేస్తుంది. అదే 30 minutes కావచ్చు, 1 day కావచ్చు, ఓకే, 1 year కూడా కావచ్చు. అంటే పాయింట్ ఏలో స్టార్ట్ అయ్యి జరుగుతూ పాయింట్ బికి వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకేంటి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం ప్రతిదానికి 3 మాట్లాడుకుంటున్నాం. SSS, S1, S2, S3. సో ఫస్ట్ S1 సిచ్యువేషన్ తెలుసుకోవాలి, S2 స్ట్రక్చర్ తెలుసుకోవాలి, S3 సెంటెన్సెస్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఏ సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తామో మనకు తెలియాలంటే ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ ద సిచ్యువేషన్. సందర్భాన్ని తెలుసుకోవాలి. ఆ సందర్భాన్ని తెలుసుకొని ఆ సందర్భానికి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తే మనము ఆ సందర్భాన్ని ఇంగ్లీష్లో కన్వే చేయగలము, ఇంగ్లీష్లో మాట్లాడగలం అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ S1. సో S1లో ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చా. సిచ్యువేషన్ ఏంటంటే, టు స్పీక్ ఆల్ ది యాక్షన్స్ దట్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ టైం, టెన్స్ కాదు పాస్ట్ టైం, అండ్ గో ఆన్ అంటే కంటిన్యూస్ అని, కంటిన్యూస్ అప్ టు సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ దెన్ కంప్లీటెడ్ ఇన్ ది పాస్ట్ టైం ఇట్ సెల్ఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను టీవీ చూడటం అనే పని పాయింట్ ఏ టైం 5 PM స్టార్ట్ చేశా. చూస్తూనే ఉన్న 5 నుంచి నేను 6 PM దాకా టీవీ చూస్తూనే ఉన్నది. పాయింట్ బి 6 PM. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 hour నేను టీవీ చూస్తూ ఉన్నా. ఓకే, వాచింగ్ టీవీ 1 hour చేశాను. అంటే గతం, ఇది అంతా ఏంటి, ఇదంతా పాస్ట్ టైం, గడిచిపోయిన టైం. గతంలో ఈ రోజులోనే గడిచిపోయిన టైం. అది 5 PM కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత అయింది టైము, 8:18 అవుతుంది. సో 5 PM అంటే అయిపోయింది, 6 PM అంటే అయిపోయింది. 5 PM నుంచి 6 PM వరకు నేను 1 గంట కంప్లీట్ అయింది. 1 గంట పాటు టీవీ చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. గతంలో పాయింట్ ఏదో ఒక సమయానికి, గతంలో అది ఏ సమయమైనా కావచ్చు, అది గతంలో స్టార్ట్ అయ్యి అది గతంలోని కొంత సమయం జరుగుతూ మళ్ళీ గతంలోని కొంత పాయింట్ ఆఫ్ టైంకి అది కంప్లీట్ అవ్వాలి. అప్పుడు ఆ సందర్భాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దే హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫ్రమ్ 5 PM to 6 PM. వాళ్ళు ఎప్పటిదాకా చూస్తున్నారు, ఎంత సమయం చూస్తున్నారు, వాళ్ళు ఈరోజు అని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ టుడే అని పెట్టుకోండి. ఈరోజు ఏం చేశారు, 5 PM నుంచి 6 PM వరకు. 5 PM కంప్లీటెడ్ టైం. ఓకే, 6 PM ఆల్సో కంప్లీటెడ్ టైం.
కానీ 5 PM నుంచి 6 PM వరకు ఒక గంట పాటు నేను టీవీ చూసా. సో కాబట్టి ఇక్కడ గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి, జరిగిపోయిన కాలంలో నాకు పని స్టార్ట్ అయ్యి, ఆ జరిగిపోయిన కాలం నుంచి ఆ 5 PM నుంచి మళ్ళీ గడిచిపోయిన కాలం వరకు ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే, గడిచిపోయిన కాలం ఏంటి ఇక్కడ 6 PM దాకా ఆ పని జరుగుతూ ఉంది. సో ఇలా గనక మనం మాట్లాడితే ఆ సందర్భాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మాట్లాడాలి. ఇక్కడ ఆ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడే చెప్పాను, ఏ నుంచి బీకి ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇంకో పాయింట్ ఆఫ్ టైం వరకు కొంత సమయం ఒక పని జరుగుతూ ఉండటం. సో అదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏముంది? వీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు స్కూల్ అంటిల్ 16 years ఏజ్. మనం ఎప్పటిదాకా వెళ్ళాం స్కూల్కి? 16 సంవత్సరాలు వచ్చేంత వరకు వెళ్ళాం. అప్పటిదాకా వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు మన ఏజ్ కొంతమందికి 16 దాటేసి ఉంటాయి. 16 దాటేసి ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా చెప్పాలి? 16 వరకు నేను స్కూల్కి వెళ్తానే ఉన్నారా? వీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు స్కూల్ అంటిల్ 16 years ఏజ్. 16 వచ్చేంత వరకు నేను స్కూల్కి వెళ్తానే ఉన్నా అంటే 15 సంవత్సరాలు నేను స్కూల్కి వెళ్ళా. ఒక 5 years మీరు వెళ్ళలేదనుకోండి, చిన్నప్పుడు కాబట్టి వెళ్ళరు ఫస్ట్ 5 years. సో దాదాపు 10 years పాటు మీరు వెళ్ళారు. సో అంటిల్ 16 years అప్పటిదాకా నేను వెళ్తానే ఉన్నా అంటే నా 16 years ఏజ్ నీకు కంప్లీట్ అయిపోయింది. కానీ అప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు? ఒక పని కంటిన్యూస్గా చేస్తున్నావు 16 years వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ఐఎమ్ 27 నౌ. సో 16 years వరకు నేను స్కూల్కి వెళ్తానే ఉన్నా. 16 years గడిచిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ 16 years వరకు నేను స్కూల్కి వెళ్తానే ఉన్నా. అలాగే షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ 2012 to 2022 ఇన్ IBM కంపెనీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇది పాస్ట్ టైం. ఓకే, పాస్ట్ టైం. ఇది కూడా 2022, ఇది కూడా పాస్ట్ టైం. రెండు మనం ఇచ్చే రెఫరెన్స్లు రెండు పాస్టే ఉండాలి. పాస్ట్ సంవత్సరాలు కావచ్చు, పాస్ట్ ఏజ్ కావచ్చు, పాస్ట్ టైం కావచ్చు, ఎగ్జాక్ట్ టైం కావచ్చు, పాస్ట్ మంత్స్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిన మంత్స్ ఏంటి మనకి? నేను ఏప్రిల్ నుంచి పోయిన జనవరి నుంచి ఇప్పుడు నవంబర్ దాకా ఒకటే కాలేజీలో పనిచేస్తున్నా. సో ఇలాగా గడిచిపోయినాయే చెప్పాలి మీరు. అది ఆ పని ఎప్పుడు స్టార్ట్ అయిందో, స్టార్టింగ్ ఆఫ్ ది పని కూడా, స్టార్టింగ్ ఆఫ్ ద వర్క్ షుడ్ బి ఇన్ పాస్ట్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద వర్క్ షుడ్ బి ఇన్ పాస్ట్. చెప్పండి. సార్ సెకండ్ సెంటెన్స్లో we had been going to school యూనిట్ 16 years ఉంది కదా సార్. సార్ అది గడిచిపోయింది కదా సార్, ఇప్పుడు కంటిన్యూ కాలేదు కదా సార్, అది కూడా రాసుకోవచ్చు సార్. అట్లా రాసుకోవచ్చు. మీరు 16 years ఏజ్ దాటుంటే రాయొచ్చు. ఓకే సార్, అదే రాయొచ్చు. అంటే ఇప్పుడు అది పాస్ట్ లో ఉంది కదా సార్, గడిచిపోయింది కదా, కంటిన్యూస్ సెన్స్ అన్నారు కదా, దానికోసమే అడుగుతాను సార్. కంటిన్యూస్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అదే సార్. ఇప్పుడు మీరు అన్న పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తెలుసు సార్. 16 years ఏజ్ అని ఆడ మెన్షన్ చేశారు కదా. అవునవును, అది అయిపోయింది కదా అని, అంటే కంటిన్యూ కాలేదు కదా అని అడుగుతున్నాను సార్. అది 16 years తర్వాత, 16 years దాటిన తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా. అవును సార్. ఇప్పుడు అక్కడ సెంటెన్స్ ఏముంది? వీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు స్కూల్ అంటిల్ 16 years ఏజ్. మాకు 16 years ఏజ్ వచ్చేంత వరకు మేము స్కూల్కి వెళ్ళాం. 16 years వచ్చాయి, స్కూల్కి వెళ్ళటం మానేసాం, కాలేజ్కి వెళ్ళాం. అంటే మీరు మీ 5 years నుంచి 15 years దాకా స్కూల్కి వెళ్ళారు కదా. అప్పుడు మీ ఏజ్, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉందో ఏజ్ అడగండి నేను, సారీ. సో మీ ఏజ్ ఒక 20 ఉందనుకోండి. 20 ఉంటే మీ 10 years నుంచి 16 years వరకు రెండు పాస్టే కదా. అవును సార్.
ఓకే, మీ 10 years నుంచి 15 years వరకు పాస్టే కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఎవరికి వర్తించదు? ఇప్పుడు 16 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వర్తించదు, ఓకే సార్. ఓకే. ఇప్పుడు 15 ఏళ్ళకు ఉన్న వాళ్ళకి వర్తించదు. ఎవరైతే 16 దాటుంటారో వాళ్ళకు వర్తిస్తుంది. ఓకే సార్. అందుకే మీరు ఆ సందర్భం బాగా గుర్తుపెట్టుకుంటే ఎలాగైనా మాట్లాడచ్చు. కొంతమంది ఎలాగంటే వీటికి ఫోకస్ చేస్తుంటారు, ఈ చివర్లో ఫ్రమ్, అంటిల్, ఫ్రమ్, ఈ ఫోకస్ చేయాల్సిన పనే లేదు. ఆటోమేటిక్గా అవి చెప్పేయాలి అంతే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దేని గురించి మాట్లాడుతుంది? గతంలో ఒక పని స్టార్ట్ అవుతుంది, అది ఏ టైం అయినా కావచ్చు, 2010 కావచ్చు, 2000 కావచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు 8:25 అయింది. 8:20కి మీరు నాకు క్వశ్చన్ అడిగారు. సో ఇదన్నీ 8:24 దాకా గడిచిపోయింది మనకి. 8:25 ప్రజెంట్లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, కొంచెం గజిబిజిగా ఉంది, క్లియర్ చేసి చెప్తాను. మీరు గతం అంటే ఇంకేదో ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన పని లేదు. గతం అంటే ఒక సెకండ్ ఎన్నికి వెళ్ళినా కూడా గతమే, దాని దేశరాలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 8:20కి మీరు నన్ను క్వశ్చన్ అడిగారండి, 8:24కి 8:24 దాకా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అయింది? ప్రజెంట్ టైంలో 8:26 అయింది, గడిచిపోయింది, అప్పుడు 1 minute వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. అప్పుడు నేను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి రాయొచ్చు. ఎలాగా? మై స్టూడెంట్ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. మై స్టూడెంట్ హ్యాడ్ బీన్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ 8:20 minutes to 8:24 minutes టుడే. ఓకే, పిఎం పెడతాం, అప్పుడు గడిచిపోద్ది పిఎం. అంత మైన్యూట్ని కూడా మీరు చెప్పచ్చు. అర్థమైందా నేనేం మాట్లాడుతున్నానో? ఈ ఫ్రమ్లో మళ్ళీ మీరు ఇయర్స్ పెట్టచ్చు. ఈ టూ ఫ్రమ్ని యూజ్ చేసి ఇయర్స్ పెట్టచ్చు, మంత్స్ పెట్టచ్చు, డేస్ పెట్టచ్చు, ఇలాగ ఎన్నైనా పెట్టి మీరు మాట్లాడవచ్చు. అర్థమైందా ఇప్పుడు? ఓకే, గ్రేట్. సందర్భం అయితే అది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి సందర్భము, అందరు గుర్తుపెట్టుకోండి. సందర్భం ఏంటంటే అన్నిటికీ యూ హ్యావ్ టు లిజన్ కేర్ఫుల్లీ. ఓన్లీ S1 సిచ్యువేషన్ బాగా క్లియర్గా తెలుసుకోవాలి అందరూ. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సిచ్యువేషన్. ఏ, బి, ఓకే, రెండు ఏంటి? ఫాస్ట్ టైం రెఫరెన్సెస్. పాస్ట్ టైం రెఫరెన్సెస్. ఓకే, ఏలో స్టార్ట్ అయ్యి పని ఏ టైంకి స్టార్ట్ అయ్యి బి టైం దాకా అది కంటిన్యూస్గా జరిగి ఉండొచ్చు, జరగకుండా ఉండొచ్చు, కంటిన్యూస్గా జరిగి ఉండొచ్చు, కంటిన్యూస్గా జరిగిపోకుండా ఉండొచ్చు. సో ఇలాగ ఒక పని కనుక జరిగితే ఇక్కడ ఇది పాస్ట్ టైమే, ఇది పాస్ట్ టైమే, ఇది పాస్ట్ టైమే. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పని కంటిన్యూస్గా జరిగినా కంటిన్యూస్గా జరగకపోయినా దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మాట్లాడాలి. సో దట్ ఈస్ ద S1 ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ తెలిసింది, ఆ సిచ్యువేషన్ని మనము మాటల్లోకి రప్పించాలి, యాక్చువల్గా యూజ్ చేయాలి. యాక్చువల్గా యూజ్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో సమ్ స్ట్రక్చర్. ఇక్కడ హ్యాడ్ బీన్ V4, హ్యాడ్ బీన్ ప్లస్ V4 అంటే అర్థము ఒక పని పలానా టైం నుంచి పలానా టైం వరకు జరుగుతూ ఉంది అని అర్థం. నేను అన్నీ మళ్ళీ ఒకసారి టెన్సెస్ అన్నీ ఆ డిఫరెన్స్ ఏముందో టెన్స్ ప్రతి దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. కాకపోతే ఏ రోజు పాఠం ఆ రోజు మిస్ అవ్వకుండా చదువుకోవాలి, నేర్చుకోవాలి.
దాన్ని రియల్ లైఫ్లో యూజ్ చేసినప్పుడే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో S2 చూద్దాం. S2 ఏంటి? స్ట్రక్చర్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి మనకి? ఇదిగో ఇక్కడ సింగులర్ నౌన్ ఉంటుంది, ఫ్లోరల్ నౌన్ ఉంటుంది, ఐ, హీ, షీ, ఇట్ అన్నిటికీ హ్యాడే. మొత్తానికి అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడే వస్తుంది. హెల్పింగ్ వెర్బ్ యూ, వి, దే అన్నిటికీ హ్యాడే. అమ్మా చెప్పమ్మా. చెప్పు. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు పాస్ట్ లో స్టార్ట్ చేసి ఇప్పుడు చేసేది కూడా మనం చెప్పొచ్చు కదా. ఓకే, మంచి క్వశ్చన్ అడిగావు. ఫాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరిగేది కూడా కదా. ఇప్పుడు జరిగేది కూడా మనం మాట్లాడొచ్చు కదా. ఓకే ఓకే, నేను అన్నీ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ ఇద్దాం అనుకున్నా. ఎలాగో నువ్వు అడిగావు కదా, చెప్తా. దీంట్లోకి వెళ్తే రాదు మళ్ళీ. ఎక్కడన్నా స్పేస్ ఉందా మనకి? ఓకే, ఇక్కడ చూడండి. సో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయొచ్చా సార్ అని నువ్వు డౌట్ అడిగావు. నేను చెప్తా చూడమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడ అన్నీ చూద్దాం. ఒక సెంటెన్స్, షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ her house since 7 p.m. today. 7 p.m. నుంచి ఆమె క్లీన్ చేస్తుంది. అలాగే షీ హ్యాడ్ బీన్ క్లీనింగ్, she had been cleaning, ఇక్కడ ఆర్ వచ్చి పడింది అనవసరం, క్లీనింగ్ హర్ హౌస్ ఫ్రమ్ 7 p.m. to 8 p.m. టుడే. ఇంకోటి కూడా రాస్తా, షీ will have been cleaning her house from 7 p.m. to 8. సార్ బ్రేక్ సార్, సరిగ్గా రావట్లేదమ్మా. ఇప్పుడు వస్తుందా క్లారిటీగా? ఇప్పుడు కొంచెం పర్లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. 8 p.m. టుమారో. ఎక్కడికి వెళ్ళిపోయింది? సో ఇక్కడ 3 సెంటెన్సెస్ రాశా. షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ హర్ హౌస్ సిన్స్ 7 p.m. టుడే అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ మనం మాట్లాడాం. అంటే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి కరెక్ట్ అమ్మా. ఎలాగంటే ఏ బి సి. సో 7 p.m.కి స్టార్ట్ చేసింది.
సో ప్రెజెంట్ టైంకి కూడా వచ్చేసింది, 8లో కూడా క్లీన్ చేస్తూ ఉంది. సో 9కి కూడా వెళ్తుంది, 9కి కూడా వెళ్తుంది, ఇంకా క్లీన్ చేస్తూనే ఉంది. సరిగ్గా రావట్లేదు సార్. ఒక్క నిమిషం అమ్మ, నీ వాయిస్ నాకు క్లారిటీగా వస్తుంది, నా వాయిస్ రావట్లేదా? మీది కట్ బ్రేక్ అవుతూ వస్తుంది సార్. ఇప్పుడమ్మా, ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుంది. ఓకే సార్. రిసీవర్ దూరం కావాలి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పుడు కూడా ఓకే సార్. ఇప్పుడు అలానే వస్తుందా? ఓకేనా. ఓకే సార్. ఫస్ట్ సెంటెన్స్లో ఏంటి, షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ హర్ హౌస్ సిన్స్ 7 PM టుడే. సో అంటే 7 o'clock నుంచి ఇంకా క్లీన్ చేస్తూనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలే, క్లీన్ చేస్తూనే ఉంది ఇంకా. ఇప్పుడు 8:35 అయింది, ఇంకా క్లీన్ చేస్తూనే ఉంది. అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ కూడా ఆ పని జరుగుతూ ఉంటే, పాస్ట్ ఏంటి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో 7కి స్టార్ట్ చేసింది ఇంటిని క్లీన్ చేయటం. 7 దాటింది, 7:30 దాటింది, 8 దాటింది, 8:30 కూడా ఇంకా క్లీన్ చేస్తుంది, కంప్లీట్ అవ్వాలి. అప్పుడు నువ్వు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. అంటే గతంలో స్టార్ట్ అవుతుంది, పాస్ట్ టైంలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడు రాశాను, అందుకే ABC. ఏ అంటేనేమో ప్రెజెంట్, బి అంటేనేమో పాస్ట్, సి అంటేనేమో ఫ్యూచర్. ఇది కూడా పాస్ట్, ఇది పాస్ట్, ఇది ప్రెజెంట్. సో ప్రెజెంట్ టైంలో స్టార్ట్, పాస్ట్ టైంలో సారీ ఇక్కడ గందరగోళంగా ఉంది అసలు. ఒక్క నిమిషం నా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇప్పుడు ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్కి వచ్చి ఫ్యూచర్కి కూడా వెళ్తూ ఉంటే, ఆ పనిని మనం ఏం చేయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అదే నేను ఇక్కడ రాసా. షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ హర్ హౌస్ సిన్స్ 7 PM టుడే. సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు క్లీన్ చేస్తానే ఉంది. సాయంత్రం 7 గంటలు గడిచిపోయింది, కానీ ఇప్పటికి కూడా ఆమె క్లీన్ చేస్తూ ఉంది. పాస్ట్ టైంలో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ టైంకి కూడా ఒక పని ఇంకా జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడండి, షీ హ్యాడ్ బీన్ సెకండ్ సెంటెన్స్లో జాగ్రత్తగా వినండి. సో సెకండ్ సెంటెన్స్లో ఏంటి, షీ హ్యాడ్ బీన్ షీ హ్యాడ్ బీన్ cleaning her house from 7 PM to 8 PM. ఇప్పుడు 8 గడిచిపోయింది కదా, 8:38లో ఉన్నాం మనం. టైం చూసుకుంటే మీరు 8:38లో ఉన్నాము. సో 7కి స్టార్ట్ చేసింది, 8 PMకి కంప్లీట్ చేసింది. అంటే స్టార్ట్ చేసిన టైము పాస్ట్, అంటే ఇక్కడ స్టార్ట్ చేసిందమ్మా, ఇక్కడ స్టార్ట్ చేసింది, ఏ టైంలో స్టార్ట్ చేసింది. సో ఇక్కడ స్టాప్ చేసింది, అది 8, ఇది 7. అంటే 2 పాస్ట్ టైంలోనే కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఒక 7 నుంచి 8 వరకు ఒక పని జరిగింది పాస్ట్ టైంలో, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడాలి. ఇంకోటి కూడా రాసా థర్డ్ సెంటెన్స్లో కూడా. ఏంటంటే థర్డ్ సెంటెన్స్లో చూస్తే షీ విల్ హ్యావ్ బీన్ క్లీనింగ్ హర్ హౌస్ 7 PM to 8 PM టుమారో. అందుకే ఫ్యూచర్ రెఫరెన్స్ ఇచ్చా, టుమారో. సో రేపేంటి, రేపు ఇది ఫ్యూచర్ టైం. రేపు 7 PMకి స్టార్ట్ చేస్తుందా క్లీన్ చేయటం. 7 PM నుంచి
8 PM వరకు ఇంటిని క్లీన్ చేస్తుంది. సో అలా గనక ఫ్యూచర్ టైం రెండు ఫ్యూచర్ అయితే స్టార్ట్ చేసే టైము ఫ్యూచరే, ఎండ్ చేసే టైం కూడా ఫ్యూచరే, కానీ స్టార్టింగ్కి ఎండింగ్కి కొంత పని జరుగుతూ ఉంటుంది. అలా చెప్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నాన్న? డౌట్ ఉందా? ఎస్ సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అమ్మా, వెల్కమ్. అందరికీ అర్థమైందా? అర్థమైతే టచ్ ది పామ్ సింబల్. మీకే కాదు, చాలామందికి టెన్సెస్ మీద క్లారిటీ లేదు, అందుకే మాట్లాడలేకపోతున్నారు ఇంగ్లీషు. అదే ప్రాబ్లం. అందుకే నేను టెన్సెస్కి ఇంత టైం తీసుకోవటం. ఎస్, షీ హ్యాడ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫ్రమ్ 4 PM స్టిల్ నౌ. మళ్ళీ పప్పులో కాలేసింది జైనాబి. ఈ హ్యాడ్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనము స్టార్టింగ్ టైము ఎండింగ్ టైము రెండు పాస్టే ఇవ్వాలి. నవ్వు అని పెట్టకుండా ఉంటే రైట్ నీ సెంటెన్స్. నవ్వు అని పెట్టాం కాబట్టి ఈ హ్యాజ్ బీన్ అని పెట్టు. హీ హ్యాజ్ బీన్ రీడింగ్ ఏ బుక్ ఫ్రమ్ 4 PM టు స్టిల్ నౌ. అప్పుడు రైట్ అవుతుంది. ఓకే, సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సో పాజిటివ్ సెంటెన్స్ ప్రతిసే S3, పాజిటివ్ సెంటెన్సు, నెగిటివ్ సెంటెన్సు, అలాగే పాజిటివ్ క్వశ్చన్, అలాగే నెగిటివ్ క్వశ్చన్. సో వీటిని చూద్దాం. సో మనకేంటి, సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ వస్తుంది, అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడే, తర్వాత బీన్ వస్తుంది, తర్వాత V4 అంటే V1 + ing = V4, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. పాజిటివ్ సెంటెన్స్ అవును అని చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ ఇటు రాసా, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఎస్టర్డే. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేస్తానే ఉన్నా. నిన్న అని చెప్పాను క్లియర్గా. నిన్న అంటే నిన్న మార్నింగ్ కంప్లీట్ అయింది, నిన్న ఈవినింగ్ కంప్లీట్ అయింది, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను పని చేస్తానే ఉన్నా, కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకవేళ ఇప్పుడు చూడండి, టిల్ నౌ అని చెప్పి ఎస్టర్డే ఇవ్వను. అప్పుడు ఏం చేయాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మాట్లాడాలి. అప్పుడేమొస్తుంది, ఐ హ్యావ్, హ్యాడ్ అంటే పాస్ట్, హ్యాజ్ అంటే ప్రెజెంట్, హ్యావ్ అంటే ప్రెజెంట్. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నౌ టుడే. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా పని చేస్తూనే ఉన్నాను నేను. అలా కాకుండా రేపు మార్నింగ్ నుంచి రేపు ఈవినింగ్ దాకా నేను పని చేస్తూ ఉంటా. అప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ విల్ ఆర్ ఐ షల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ టుమారో. అది డిఫరెన్స్. అలాగే సెకండ్ సెంటెన్స్, ఈ హ్యాడ్ బీన్ లిజనింగ్ టు మ్యూజిక్ ఫర్ 3 hours లాస్ట్ సండే. సో లాస్ట్ సండే, పోయిన ఆదివారము మ్యూజిక్ని ఆల్మోస్ట్ 3 hours వింటూ ఉన్నాడు. అది ఎప్పుడో మనకు తెలియదు, కానీ 3 hours వింటూనే ఉన్నాడు. అలాగే అందుకే నేను రెఫరెన్స్ కూడా ఇచ్చాను. లాస్ట్ సండే, పోయిన ఆదివారము 3 గంటల పాటు అతడు మ్యూజిక్ వింటూ ఉన్నాడు. జేమ్స్ హ్యాడ్ బీన్ బిల్డింగ్ హీజ్ మోడర్న్ హౌస్ ఫ్రమ్ 2021 to 2022. రెండు పాస్టే. స్టార్టింగ్ పాయింట్ పాస్టే, ఎండింగ్ పాయింట్ పాస్టే. 2021 పాస్టే, 2022 పాస్టే, కానీ 21 to 22 1 year కంప్లీట్ చేశాడు. 1 year ఒక పని జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది, జేమ్స్ హ్యాడ్ బీన్ బిల్డింగ్ హీజ్ మోడర్న్ హౌస్ ఫ్రమ్ 2021 to 22. ఒక 1 year పాటు అతను తన మోడర్న్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ రాసాం. నెగిటివ్ సెంటెన్స్లోకి రండి. నెగిటివ్ సెంటెన్స్లో ఏముంది,
ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఎస్టర్డే. నిన్న నేను మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ ఉండట్లేదు. అలాగే హీ హ్యాడ్ నాట్ బీన్ లిజనింగ్ టు మ్యూజిక్ ఫర్ 3 hours లాస్ట్ సండే. పోయిన ఆదివారం అతడు 3 గంటల పాటు మ్యూజిక్ని వింటూ లేడు. నాట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు హెల్పింగ్, ఆఫ్టర్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, జేమ్స్ హ్యాడ్ నాట్ బీన్ బిల్డింగ్ హీజ్ మోడర్న్ హౌస్ ఫ్రమ్ 2021 to 22. 2021 నుంచి 2022 వరకు అతను జేమ్స్ బిల్డింగ్ని, మోడర్న్ హౌస్ని కడుతూ లేడు, బిల్డ్ చేస్తూ లేడు. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ అంటే మొదటి నుంచి చెప్పుకుంటా వస్తున్నాను. ఏం చెప్పుకొస్తున్నాను? సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత బీన్. ఓకే, ఇక్కడ బీన్ అనే ఒక ఎక్స్ట్రా వెర్బ్ వస్తుంది, తర్వాత V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పని పలానా టైం నుంచి, ఏ టైం నుంచి బి టైం వరకు అది జరుగుతూ ఉంది. అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 days కావచ్చు, 1 year కావచ్చు, ఓకే, 10 years కావచ్చు. ఇలాగా ఏ పాయింట్ ఆఫ్ టైం నుంచి బి పాయింట్ ఆఫ్ టైం వరకు ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని మనము ఖచ్చితంగా ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా? హ్యావ్ ఫార్మ్స్. అదే నేను ఇక్కడ రాసా, హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ బీన్ ప్లస్ V4. ఇలా కనుక మీరు ఎక్కడైనా సెంటెన్స్ చూస్తే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక పని కొంత సమయం పాటు జరుగుతూ ఉంది. పాస్ట్ అయితే 2 పాస్ట్ రెఫరెన్స్ ఇవ్వాలి, ఫ్యూచర్ అయితే 2 ఫ్యూచర్ రెఫరెన్స్ ఇవ్వాలి. ఓన్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్కి మాత్రమే పాస్ట్ టైంలో స్టార్ట్ అవుతుంది, ప్రెజెంట్ టైం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్కి ఏంటంటే, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సిన్స్ 8 o'clock. 8 గంటల నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్లో స్టార్ట్ అయింది, ప్రెజెంట్ కూడా జరుగుతుంది, ఇంకా టీచ్ చేస్తూనే ఉన్నా కదా దీన్ని అన్నీ. అలా కాకుండా 2 పాస్టే చెప్పాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హ్యాడ్ నాట్ బీన్ టీచింగ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రమ్ 8 PM to 8:30 PM. 2 పాస్టే. సో ఇలాగ మనము ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్లో ఏంటి? పాజిటివ్ క్వశ్చన్లో మనకేముంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి, హ్యాడ్ పెట్టాను, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత బీన్ రావాలి, తర్వాత V4 రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, చివరిలో క్వశ్చన్ మార్క్. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఎస్టర్డే? హ్యాడ్ హీ బీన్ లిజనింగ్ టు, సెకండ్ వన్, హ్యాడ్ హీ బీన్ లిజనింగ్ టు మ్యూజిక్ ఫర్ 3 hours లాస్ట్ సండే? పోయిన ఆదివారము 3 గంటల పాటు అతను మ్యూజిక్ను వింటూ ఉన్నాడా? Had James been building his modern house from 2021 to 22? 21 నుంచి 22 వరకు జేమ్స్ మోడర్న్ హౌస్ను బిల్డ్ చేస్తూ ఉన్నాడా? అలాగే నెగిటివ్ వస్తే ఏంటి? కాదా అని మాట్లాడతాం. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్, తర్వాత నాట్ వస్తుంది, తర్వాత సబ్జెక్టు, తర్వాత బీను ప్లస్ V4 ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్. నేను మళ్ళీ 10 సార్లు చెప్తున్నా, మీరు ఏం చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ సెంటెన్సెస్ రాయాలి. సిచ్యువేషన్ని గుర్తుపెట్టుకొని సిచ్యువేషన్ని యూజ్ చేస్తూ ఎక్కువ సెంటెన్సెస్ రాయాలి, మాట్లాడాలి, మనసులో మాట్లాడుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, నాకు ఎలా వచ్చింది? బికాజ్ ఆఫ్ టూ మచ్ ప్రాక్టీస్. చెప్పేవాడిని, చెప్పిన దాన్ని ఆచరించేవాడిని. బుక్స్ చదివినా కూడా అంతే, ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నామంటే ఐ ప్రాక్టీస్. సో హ్యాడ్ నాట్ ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఎస్టర్డే? నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను వర్క్ చేస్తూ లేనా? హ్యాడ్ నాట్ హీ బీన్ లిజనింగ్ టు మ్యూజిక్ ఫర్ 3 hours లాస్ట్ సండే? పోయిన ఆదివారము అతడు
3 hours పాటు మ్యూజిక్ను వింటూ లేడా. హ్యాడ్ నాట్ జేమ్స్, థర్డ్ సెంటెన్స్, హ్యాడ్ నాట్ జేమ్స్ బీన్ బిల్డింగ్ హీజ్ మోడర్న్ హౌస్ ఫ్రమ్ 2021 to 22, 2021 నుంచి 2022 దాకా జేమ్స్ అనే వ్యక్తి మోడర్న్ బిల్డింగ్ హౌస్ని కడుతూ లేడా. అది నాన్న మీనింగ్. ఒక్కసారి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చెప్తాను, ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏదో సినిమా ఒకటి ఉంది, ఏం సినిమా అది? మహేష్ బాబు సినిమాలో టేకే బావు అంటాడు. దేనికి? ఐ టేక్ ఏ బౌ ఫర్ యువర్ పేషెన్స్ లెవెల్స్. ఒక్క నిమిషం. అదే ఇది ఎవరు చెప్తారంటే నందన్ సార్ విల్ టెల్ యూ అబౌట్ దిస్. నందన్ సార్ ఉన్నారా? డబ్ల్యూహెచ్ క్వశ్చన్ని ఒకసారి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. స్ట్రక్చర్ క్లియర్గా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్? ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తారా? ట్రై చేయండి. When who is asked in a question, the subject should not be displayed. When a question is being asked, the subject will not be displayed when the question starts with a word called who. And the next important question is what. When the question starts with what, object will not be there. Object will not be displayed. But whereas when you come to the where, when, why and all these things, the remaining things keep on going. And when all the WH questions comes, it is accompanied by helping verb. Helping verb is already mentioned over there by a name called had. Had is completely in past tense. And at the same time, subject comes. And this subject we are going to talk about different we, you, they, I, he, she, it. So we, you, they are called as plural nouns, whereas I, he, she, it is called as singular nouns. So now, when this WH question comes, the structure, the S1, if you see regarding this S1, the S2, it talks about WH plus HV, helping verb plus subject plus being plus V4. That is ing form of verb plus object. And this is completely showing us the the positive question. It is completely showing us the positive question. So automatically when the remaining WH questions will be coming up, they are accompanied by, or the WH questions immediately, it starts with had, and then the subject, it may be he, you, they, I, she, it, I, he, she, it, and at the same time, you can also talk with being, because we are talking about present continuous, past perfect continuous tense. So when it is a continuous thing, being should be added. So that is why the being will be added over here, and then you are going to explain already the V4 form as already Sir said, and then it is ends up with the object, and that is regarding the explanation, sir. ఓకే గ్రేట్ అండి, గ్రేట్. ఒక్కసారి నేను చెప్తాను మీకు, చూడండి. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే వీ హ్యావ్ 10 words అబౌట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. 10 words we have, from who to how many times. Who, when you use who, you don't need to use no subject, skip the subject. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఏంటి, హూ హ్యాడ్, ఓకే, హూ హ్యాడ్, సబ్జెక్ట్ లేదు, ఏం చేయాలి,
హూ హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ. ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు, అంటే మనీ ఉండదు, సబ్జెక్ట్ ఉంటుంది. వాట్ హ్యాడ్ వి డిస్ట్రిబ్యూటింగ్, వాట్ హ్యాడ్ వి బీన్ మర్చిపోమాకండి. బీన్ చెప్పాను ఏంటి, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V4 అంటేనే ఒక కంటిన్యూస్ యాక్షన్ అని, ఒక పీరియడ్ ఆఫ్ టైంని కంప్లీట్ చేసిన యాక్షన్ అని. ఓకే, వాట్ హ్యాడ్ వి బీన్ డిస్ట్రిబ్యూటింగ్, మనీ ఉండదు, నో మనీ. వెన్ యూ ఆస్క్ క్వశ్చన్ విత్ వాట్, ఆబ్జెక్ట్ ఎప్పుడు ఉండదు. తర్వాత వేర్ హ్యాడ్ వి బీన్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ, వెన్ హ్యాడ్ వి డిస్ట్రిబ్యూటింగ్ మనీ, వై హ్యాడ్ వి డిస్ట్రిబ్యూటింగ్ మనీ, with whom had we been distributing money. నెక్స్ట్ హూజ్ నౌన్ రావాలి, అప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఉన్న మనీని ఇక్కడ తీసుకురండి. ఓకే, నౌన్ అనేది ఇక్కడ పెట్టాలి. ఒక్కోసారి ఆబ్జెక్ట్లో ఉన్నదే నౌన్ ప్లేస్లోకి వెళ్ళిపోద్ది. సో హూజ్ మనీ, ఎవరి యొక్క మనీ. హూజ్ అంటే ఎవరి యొక్క మనీ. హూజ్ మనీ హ్యాడ్ వి బీన్ డిస్ట్రిబ్యూటింగ్. ఓకే, మీరు హూజ్కి ఒక్కోసారి నో సబ్జెక్ట్ అని కూడా రాసుకోవచ్చు, నో ఆబ్జెక్ట్ అని కూడా రాసుకోవచ్చు. అలాగే హౌ హ్యాడ్ వి బీన్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ, హౌ లాంగ్ హ్యాడ్ వి బీన్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ, how many times had we been distributing money. Until you succeed in elections, you should distribute money. అదే కదా మన ఫార్ములా. ఎలక్షన్లో విన్ అయ్యేంత వరకు డబ్బులు పంచాలి, ఎలక్షన్లో విన్ అయిన తర్వాత డబ్బులను దండుకోవాలి. భలే ఉన్నారు మన వాళ్ళు. ఓకే, దట్స్ అబౌట్ ది టుడేస్ క్లాస్ డే 15 past perfect continuous tense. Do you all understand or do you need explanation again? Don't worry, I have recorded. I will upload in our YouTube channel. If you have any confusion, you go through it again and you will learn. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.